ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్కి విచ్చేసిన ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు పలు సమస్యలపై స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. పొల్యూషన్, ఇనాం భూములు, రైతు సమస్యలపై విన్నవించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల వాటర్ కలర్ చేంజ్ అవటం, బ్యాడ్ స్మెల్ రావటం, ఆయాసం లాగా, దాని వల్ల మాకు కిడ్నీలు పాడైపోయినా, లంగ్స్ పాడైపోయినా కనీసం సరైన డాక్టర్ కూడా లేడండి లోకల్లో. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఈ టైం ఆ టైం అని లేదు. అర్ధరాత్రి అప్పుడు కూడా ఇళ్లలో కూడా లోపలికి కూడా మేము తెల్లవారు రోజు యోగాకి వెళ్తామండి. యోగా చేసుకుంటాం. అక్కడ ప్రాణాయామాలు చేయాలన్నా కూడా ఈ స్మెల్ కి భయం వేసిపోతుంది. మాకు చేయాలంటే అనీజీగా కూడా ఉంటుంది. ముందు భయం కాదు, అనీజీగా కూడా ఉంటుంది. ఆ ప్రాణాయామాలు కూడా చేయలేకపోతున్నాం. ఈ వాటర్, గ్రౌండ్ వాటర్ తో సహా కలర్ చేంజ్ అయిపోయింది. దాని ప్రాబ్లం కి చెప్పాము, లోకల్ ఎమ్మెల్యే గారికి, వీళ్ళకి చెప్పాము. ప్రాబ్లం సాల్వ్ చేస్తామంటున్నారు. ఇవాళ మినిస్టర్ గారు వస్తే మళ్ళీ ఆయన కూడా చెప్పడానికని వచ్చామండి. చేస్తామన్నారు. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ఎయిర్ పొల్యూషన్ బాగా ఉందండి. ఆ ఎయిర్ పొల్యూషన్ అందరికీ ఉంటుంది. కానీ మేము మెయిన్ గా యోగా సెంటర్ లో ఉంటాం కాబట్టి, నేను యోగా మేడం ని, మాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. ప్రాణాయామాలు అవి చేయలేకపోతున్నాము. మేము చాలా ఎవరికి చెప్పవచ్చు, తాతయ్య గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికి కూడా చెప్పాము. పరిష్కారం చేద్దాము అంటున్నారు. మరి ఇంతవరకు అది పూర్తి కాలేదు. కాలుష్యం లేకుండా నివారించే మార్గాలు ఎన్నుకోవాలని అనుకుంటున్నామండి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.